రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు అమెరికాలో జరిగిన మిద్దె రాములు వారసుల మిద్దె కథను అమెరికా వరకు తీసుకెళ్లినందుకు వారి వారసులకు మిద్దె వినీత్ మిద్దె పరశురాములకు ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. వినాయక ఉత్సవాలప్పుడు అది శంకర్ అస్టేట్ గా పోయినాం అప్పుడు ఇక మిస్టేక్ ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, జానపద కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు తెలంగాణ చారిత్రక ఘట్టమైనటువంటి జానపద కళలు. మరి దానిలో భాగంగా ఒగ్గు కథ అంటేనే మిద్దెరాములు గారు అంటేనే ఒగ్గు కథ అనే ఆ రోజు నుండి ఈ రోజు వరకు నానుడు కొనసాగుతూ ఉంది. మరి దానిలో భాగంగా మరి విశ్వవేదికపై సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మరి మొన్నటి రోజున మిద్దె పరశురాములు గారు మరి మిద్దె వినీత్ గారు మరి జానపద కళ అయినటువంటి ఒగ్గు కథను ప్రదర్శించినటువంటి సందర్భంలో మరి అక్కడ మరి ఈ యొక్క తెలంగాణ వారసత్వాన్ని ప్రదర్శించి మరి జానపదను మరి ఒగ్గు కథను మరి ప్రపంచానికి తెలియజేసిన సందర్భంగా మరి వారు వేములవాడకు చేరుకున్న సందర్భంగా మరి ఈరోజు వేములవాడలో వారి యొక్క స్వగృహంలో మరి ఘనంగా వారిని సన్మానించుకోవడం అనేది మా అందరి యొక్క మరి బాధ్యతగా మా అందరికీ మరి అదొక మంచి వాతావరణంలో చేసుకోవడం మరి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతలో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగా వారు చేస్తున్నటువంటి కృషి మరి ఒగ్గు కథను ముందుకు తీసుకెళ్తూ ఈ కొత్త తరానికి మరి భావతరాలకు అందిస్తున్న తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో మరి ఈ కళను మరింత ప్రదర్శించే విధంగా మరి భావతరాలు కూడా మరి దాన్ని ఆధారంగా తీసుకొని మరి దానిలో ఉన్నటువంటి ఆవశ్యకతను మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ మరి ఇంతటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి వారి కళను మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించి మరి ఈ కళను ఇంకా రానున్న రోజుల్లో ముందు తరాలకు కూడా తెలియజేసే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కళాభివందనాలు, అందరికీ శనార్థులు తెలియజేస్తూ మరి సప్త సముద్రాలు దాటి ఇలా తెలంగాణ కళారూపమైనటువంటి గొల్ల కురుమలు చెప్పే ఆ ఒగ్గు కథను మా తాతగారైన స్వర్గీయ మిద్దెరాములు గారి ఆశీస్సులతో ఆ యొక్క పరంపరను కొనసాగిస్తూ మరి మొన్న జరిగినటువంటి సిలికానాంధ్ర రజతోత్సవంలో శ్రీ కూచిబొట్ల ఆనంద్ సార్ గారు ఏదైతే ఉన్నారో వారు మన పల్లె జనులు వినేటువంటి ఆ యొక్క కథను ఇలా ప్రపంచ దేశమైనటువంటి సిలికానాంధ్ర ఓక్లాండ్ అరేనా అనే వేదికలో ఒక 10,000 మంది మధ్యలో మన యొక్క కళారూపాన్ని పెట్టడం చాలా గర్వకారణంగా ఉంది, మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి దీనిలో భాగంగా మన ప్రాంతం నుంచి మన కళాకారులు వెళ్ళిర్రు, మన కళలను బతికిస్తున్నారు, మన కళలను కాపాడుతున్నారని చెప్పి ఎంతో గొప్పగా వేములవాడకు చేరుకున్న సందర్భంగా మొన్న కూడా ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. మరి ఈ రోజు కూడా మా అన్న కూడా సంతోష్ అన్న కానీ పెద్దలందరూ కౌన్సిలర్ సీనన్న కానీ అన్నగారు కానీ అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికి కూడా ఈరోజు వచ్చి మాకు సన్మానించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కళలను ఇంకా మంచి ముందు తరాలకు తెలియజేసే విధంగా కాపాడాలని చెప్పి వారు కూడా మాకు సన్మానించి మరింత బాధ్యతను పెంచే విధంగా మమ్మల్ని గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క మిద్దెరాములు కళాపీఠం తరపున మరి పోయొచ్చినటువంటి మా తరపున మరి సిలికానాంధ్ర తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరింత ముందుకు వారు చేసినటువంటి ఈ సన్మానాన్ని మేము సన్మానంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటూ ముందు తరాలకు మంచి గొప్పగా మన కళాకారులను మన కళారూపాలను చూపెట్టే విధంగా ఇక్కడి కళాకారులను కూడా ఇతర దేశాలలో ప్రదర్శించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ మరి పెద్దవాళ్ళందరూ కూడా మా కళాకారులను మంచిగా గౌరవించారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ముందు మంచి అది చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.